ఇప్పుడు ఈ భండాసురుణ్ణి నశింప చెయ్యాలి అంటే ఎవరు నశింప చేస్తారు? స్థితికారుడు కనుక ఎప్పుడైనా ఇటువంటి రాక్షసులతో ఇబ్బంది వస్తే ఇంతకుముందు మనని రక్షించిన వాడు కనుక భగవానుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. ఆయన్ని ప్రార్థన చేశారు. ఆయన అన్నారు, ఇత పూర్వం నేను అవతారములను స్వీకరించి మిమ్మల్ని అందరినీ కాపాడినటువంటి మాట పరమ యథార్థం. కానీ ఈ బ్రహ్మాండమునకు సంబంధించినంత వరకు భండాసురుడి దగ్గర ఒక వరం ఉంది. ఆయన ముందు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఎవ్వరూ పనికిరారు, సగం బలాన్ని తీసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండానికి ఆవలి ఉన్న వారిని తీసుకొచ్చి ఈ బ్రహ్మాండంలో ఉన్న భండాసురుణ్ణి నిర్జింప చెయ్యాలి. అందుకే బ్రహ్మాండము అంటే కోడిగుడ్డులా ఉంటుంది అని ఆ రోజుల్లో ఋషులు పేరు దానికి బ్రహ్మాండము, అండము, గుడ్డు అన్న పేరు పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఎప్పుడో ఈ మధ్య అదంతా ఓవెల్ షేప్లో ఉంటుంది, ఇలా ఉంటుంది, గుడ్డులా ఉంటుంది అని చెప్పారు. కానీ ఎప్పుడు చెప్పిన మాట అండి ఋషులు ఇది. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండమునకు బయటికి వెళ్ళాలి. మనం వెళ్ళి పిలవాలి దేవతల్ని, ఒక మహానుభావుణ్ణి పిలవాలి, ఒక తల్లిని పిలవాలి, ఆవిడ రావాలి. ఆవిడ వస్తే భండాసురుణ్ణి నిర్జిస్తుంది. ఇప్పుడు మనందరం అసలు బయటికి వెళ్ళడం ఎలాగని అడిగారు. అడిగితే ఒక గొప్ప యజ్ఞం ఒకటి చెయ్యాలి. హిమాలయ పర్వతం మీద కొన్ని 100 ఎకరాలలో ఆ యజ్ఞ ప్రాంగణాన్ని